బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఓటమితో టీమిండియా దిద్దుబాటు చర్యలు చేపట్టింది. గత 8 టెస్టుల్లో భారత్ 6 ఓటములు చవిచూసింది. ఈ నేపథ్యంలో జట్టు ప్రక్షాళన సీనియర్లైన రోహిత్ కోహ్లీతోనే మొదలుపెట్టనున్నట్లు ప్రచారం జోరందుకుంది. ఈ నేపథ్యంలో బీసీసీఐ కొత్త కార్యదర్శి పదవి చేపట్టనున్న దేవజిత్ స్పందించినట్లు తెలుస్తోంది. ఆయన నుంచి కొత్త జట్టు ఎంపికపై సెలెక్టర్లకు కఠిన సందేశం వెళ్లినట్లు తెలుస్తుంది. ముఖ్యంగా చీఫ్ సెలెక్టర్ అగార్కర్ కొత్త జట్టును ఎంపిక చేసే విషయంలో డోలయామాన పరిస్థితిని ముగించాలని సూచించినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితిపై చర్చించేందుకు బీసీసీఐ ఆదివారం ప్రత్యేకంగా సమావేశం కానుంది. దీనిలో జట్టు భవిష్యత్తుపై కీలక నిర్ణయాలు ఉండొచ్చని బీసీసీఐ మాజీ ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో బీసీసీఐ బలహీనంగా కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో బలమైన సందేశం పంపాల్సి ఉందని తెలిపారు. ఈ సిరీస్లో రోహిత్, కోహ్లీ ఘోరంగా విఫలమయ్యారనే విమర్శలు ఎక్కువయ్యాయి. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో శతకాన్ని తీసేస్తే మిగిలిన మ్యాచ్ల్లో విరాట్ చేసిన పరుగులు 91. మరోవైపు సిరీస్లోని 5 ఇన్నింగ్స్లో కలిపి రోహిత్ 6.2 సగటుతో 31 పరుగులు సాధించాడు. తప్పని పరిస్థితుల్లో చివరి టెస్ట్ నుంచి వైదొలిగాడు. ఇక సెప్టెంబర్ నుంచి ఆడిన మొత్తం మ్యాచ్లు కలిపి హిట్ మ్యాన్ 164 రన్స్ మాత్రమే చేశాడు.